సమాజంలో ఉన్న అసంతృప్తిని తొలగించేందుకు ప్రజలకు ఏమి కావాలో తెలుసుకుని వారి జీవితాల్లో నిజమైన మార్పు వచ్చేందుకు కృషి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కలెక్టర్ల సదస్సులో భాగంగా ప్రసంగించిన సీఎం తన ఆలోచనలు, ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరించారు. అధికార యంత్రాంగం సృజనాత్మకంగా ఆలోచించాలని, వినూత్నంగా జిల్లాలకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని నిర్దేశించారు. మారిన పరిస్థితుల్లో సిద్దిపేట తరహాలో రాష్ట్రమంతా నగదురహిత లావాదేవీల అమలుకు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రగతి భవన్ వేదికగా జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం జరుగుతున్న తొలి కలెక్టర్ల సమావేశంలో మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, డీజీపీ, పోలీస్ కమిషనర్లు, కలెక్టర్లు, ఎస్పీలు, సంయుక్త ఉప కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ప్రారంభోపన్యాసం చేయగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర సదస్సు ఉద్దేశాలను వివరించారు. అనంతరం సమావేశంలో ప్రసంగించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రాధాన్యాలు, తమ ఆలోచనలను కూలంకషంగా వివరించారు. అధికారంలోకి వచ్చిన ఎన్నో పార్టీలు అనేక కార్యక్రమాలు చేపట్టినా సమాజంలో ఏదో అసంతృప్తి ఉందన్న సీఎం ప్రజల అసంతృప్తి పరిధి దాటితే కొన్ని శక్తులు దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. లోపం ఎక్కడ ఉందో గుర్తించి ప్రజలకు వాస్తవంగా ఏం కావాలో తెలుసుకుని పరిష్కారాలు వెతకాలని సూచించారు. అధికార యంత్రాంగం సృజనాత్మకంగా ఆలోచించి ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తెచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. కేవలం డబ్బుతోనే అన్ని పనులు కావన్న ఆయన మంచి విధానాలు, పథకాలు రావాలని అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక విధానం, మిషన్ కాకతీయ, హరితహారం, గుడుంబా నిర్మూలన, సంక్షేమ రంగానికి పెద్దపీట ఇలా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, అదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఒక్కో జిల్లాలో 3-4 లక్షల కుటుంబాలు మాత్రమే ఉన్నాయని, ఆ వివరాలన్నీ కలెక్టర్లు, ఎస్పీల దగ్గర ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మోస పద్ధతిని వీడనాడి ఆయా జిల్లాల స్వరూపం, వాతావరణం, వనరుల ఆధారంగా జిల్లా ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. పట్టణ, గ్రామీణ, వ్యవసాయ, పారిశ్రామిక తదితర ప్రాధాన్యాల పరంగా ప్రణాళిక రూపకల్పన జరగాలని స్పష్టం చేశారు. మిషన్ కాకతీయ వల్ల చెరువుల్లో జలకళ ఉట్టిపడుతుందని, చేపల పెంపకాన్ని ప్రోత్సహించాలని సూచించారు. మిషన్ భగీరథ పనులు సహా పేదల కోసం అమలు చేసే కార్యక్రమాలను కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని, అసైన్డ్ భూములు ఉపయోగంలోకొచ్చేలా కార్యాచరణ రూపొందించాలని నిర్దేశించారు. పెద్ద ఎత్తున చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి మెరుగుపడాలన్న సీఎం వాటిని కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని సీఎం నిర్దేశించారు. హైదరాబాద్ హెచ్ఎండిఏ వరంగల్ పరిధిలోని వ్యవసాయ భూముల సాదా బైనామాలను క్రమబద్ధీకరించేందుకు అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. గ్రామాల్లో శ్మశాన వాటికల నిర్మాణాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని, ఇందుకోసం విరాళాలపై దృష్టి సారించాలని సూచించారు. గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు మెరుగుపడాలని, ప్రతి గ్రామంలో, పట్టణంలో డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. హరితహారంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్న సీఎం నాటిన మొక్కల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నర్సరీల పరిస్థితులను సమీక్షించాలని, అడవి పునరుద్ధరణ కోసం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఫిర్యాదుల దినం మొక్కుబడిగా సాగరాదని, ప్రజల వినతులు పరిష్కారమయ్యేలా చూడాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రత పరిస్థితి మెరుగైందన్న ముఖ్యమంత్రి షీ బృందాలు బాగా పనిచేస్తున్నాయని కితాబిచ్చారు. అత్యవసరాల కోసం ప్రతి జిల్లా కలెక్టర్ వద్ద 3 కోట్ల రూపాయల నిధులు అందుబాటులో ఉంచుతామన్న సీఎం సమస్యల పరిష్కారానికి వీటిని వినియోగించుకోవాలని సూచించారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో సిద్దిపేట తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా నగదురహిత లావాదేవీలు అమలు చేయాలని, ఇందుకోసం ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. నగదురహిత లావాదేవీల విషయంలో రాష్ట్రం దేశంలోనే ముందుందని ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రి కూడా అభినందించారని చెప్పారు. సిద్దిపేట అనుభవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగించుకోవాలని సూచించారు. స్వైపింగ్ యంత్రాలు, సర్వర్ల సామర్థ్యం పెరగాల్సి ఉందన్న కేసీఆర్ బ్యాంకర్లతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, న్యాయవాదులు, వైద్యులు, విద్యార్థులకు ఆన్లైన్ లావాదేవీలు, మొబైల్ యాప్ల వినియోగంపై శిక్షణ ఇవ్వాలని సూచించారు. నగదురహిత లావాదేవీల అమలును కలెక్టర్లు పోటీపడి చేపట్టాలని నిర్దేశించారు. గతేడాది లావాదేవీల వివరాల కోసం వ్యాపారులను వేధించవద్దన్న ముఖ్యమంత్రి ఆ లెక్కల ఆధారంగా వ్యాపారుల నుంచి పన్నులు వసూలు చేయవద్దని స్పష్టం చేశారు. కలెక్టర్లు, ఎస్పీలు, సంయుక్త కలెక్టర్లు బృందంగా పనిచేస్తే మంచి ఫలితాలొస్తాయన్న ముఖ్యమంత్రి కలిసికట్టుగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలందించాలని సూచించారు. పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు సిద్దిపేటలో నగదురహిత లావాదేవీల ప్రయత్నాలను కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వివరించారు. షీ బృందాల పనితీరును హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి కలెక్టర్ల సమావేశంలో వివరించారు.